చెప్పండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకైతే సర్వం సిద్ధమైందని చెప్పవచ్చు. ఈసీ కూడా అన్ని ఏర్పాట్లను చేసింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను అయితే చేసింది. అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఎలాంటి బందోబస్తు చర్యలు తీసుకున్నారు అధికారులు? రైట్ ఆమెని మొత్తం మీద ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను ఎన్నికల సంఘం దాదాపుగా కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. రేపు ఉదయం 7 గంటల నుంచి జరిగేటటువంటి ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు తీసుకున్న పరిస్థితి. ఇప్పటికే ఫెసిలిటేషన్ సెంటర్స్ దగ్గర ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రిని పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. ప్రస్తుతానికి తిరుపతిలో మనం చూడొచ్చు. మొత్తం కూడా ఇప్పటికే ఎన్నికల విధుల్లో పాల్గొనేటటువంటి సిబ్బంది అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. వీళ్ళకి ఈవీఎంలతో పాటు ఎన్నికలకు సంబంధించినటువంటి ఇతర సామాగ్రి అందజేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించినటువంటి సరళంగా చూసుకున్నట్లయితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ జరగబోతోంది రేపు. అయితే అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 వరకు పోలింగ్, అలాగే పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహించేటువంటి పరిస్థితి. మిగతా ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో దాదాపు 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, అలాగే 34,651 పోలింగ్ స్టేషన్లు వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికలకు సంబంధించినటువంటి సరళిని ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు తెలుసుకునే విధంగా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఏకంగా కొన్ని శాసనసభ, అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవైతున్నాయో వాటిని పూర్తి స్థాయిలో వెబ్ కాస్టింగ్ నిర్వహించి అక్కడ జరిగేటటువంటి ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు సాయంత్రానికల్లా పోలింగ్ కేంద్రాలకి ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రి కావచ్చు, అంతేకాకుండా ఈవీఎంలు పంపించేందుకు కూడా చర్యలు కూడా తీసుకుంటున్నారు. మొత్తానికి ఏపీలో ఇప్పటివరకు మొత్తం 4,14,18,87 మంది ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇప్పటికే స్వీప్ కావచ్చు, అంతేకాకుండా అనేక ఇతర చైతన్య కార్యక్రమాల ద్వారా, ప్రజా చైతన్య కార్యక్రమాల ద్వారా ఓటర్లను చైతన్యవంతం చేసి ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ని పెంపొందించేటటువంటి ప్రయత్నం ఎన్నికల సంఘం చేస్తూ వచ్చింది. అయితే ఇప్పటి వరకు ఇటీవల జరిగినటువంటి ఏదైతే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఓటింగ్ ఉందో, ఓటింగ్లో అత్యధిక శాతం నమోదైనటువంటి నేపథ్యంలో ఈసారి జరిగేటటువంటి సార్వత్రిక జనరల్ ఓటింగ్లో కూడా పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ శాతం పెరుగుతుంది అని చెప్పేసి ఎన్నికల అధికారులు అయితే భావిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఓటర్లని ఎప్పటికప్పుడు చైతన్యవంతం చేస్తూ ఎక్కడ పోలింగ్ సెంటర్స్ ఉంది, ఆ పోలింగ్ సెంటర్కి సంబంధించి ఎన్ని గంటలకు అక్కడికి వెళ్తే ఎప్పుడు ఓటు వేసేటువంటి అవకాశం ఉన్నటువంటి వివరాలను కొన్ని టెక్నాలజీని వినియోగించకుండా వాళ్ళకి అందజేసేటువంటి ప్రయత్నం అయితే కనిపిస్తుంది. మరోపక్క ఈసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో 79.64% ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటింగ్ శాతం నమోదైనటువంటి నేపథ్యంలో అది ఈసారి 80% పెంచాలి అని చెప్పేసి ఎన్నికల సంఘం అయితే చర్యలు కూడా తీసుకుంటుంది. ఆ చర్యలకు అనుగుణంగానే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి. మరోపక్క రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార పర్వం నిన్నటితో ముగియడంతో ఇవాళ రాత్రి వరకు కూడా ఎన్నికలకు సంబంధించి గెలుపోటముల మీద ఎవరికి వాళ్ళు అంచనాలు వేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీతో పాటు ఇప్పటికే ఉమ్మడిగా ఏర్పడినటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా గెలుపోటముల మీద వాళ్ళు బేరీజ్ వేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి ఎన్నికల రణరంగం మొదలవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అందుకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లను అయితే ఎన్నికల సంఘం పూర్తి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అంటే ఇప్పటికే గతం ఎన్నికల్లో ఎక్కడైతే అవాంఛనీయ సంఘటనలు జరిగాయి, గొడవలు జరిగాయి, ఘర్షణలు జరిగాయో ఆ ప్రాంతాలని సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినటువంటి ఎన్నికల సంఘం అక్కడ పూర్తి స్థాయిలో వెబ్ కాస్టింగ్ నిర్వహించి వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు ఓటింగ్ సరళిని తెలుసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో వెబ్ కాస్టింగ్ నిర్వహించేందుకు కూడా చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే రేపు ఉదయం 7 గంటలకు జరిగేటటువంటి ఎన్నికలకు సంబంధించి వాళ్ళ సాయంత్రంలోగా ఈవీఎంలు కావచ్చు, అంతేకాకుండా ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రి అంతా ఆయా పోలింగ్ స్టేషన్కి చేరుకునేటువంటి అవకాశాలు కల్పిస్తున్నాయి. యామిని. రైట్, థ్యాంక్ యూ రాజు.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ప్రచార ఘట్టం ముగియడంతో పార్టీల ప్రచార రథాలకు బ్రేకులు పడ్డాయి. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాల్లో, ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. 2014-19తో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందా తగ్గుతుందా? పెరిగితే లాభించేదెవరికి, తగ్గితే నష్టపోయేదెవరు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వరంగల్ నుంచి తిరుపతి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. తిరుపతి, చెప్పండి, తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికలైతే జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? అప్డేట్స్ ఏంటి? యామిని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిన్న సాయంత్రం 6 గంటల వరకే ప్రధాన పార్టీల అభ్యర్థులు కావచ్చు, ఇండిపెండెంట్ అభ్యర్థులతో ప్రచార కార్యక్రమం కొనసాగించి 48 గంటల పాటు సైలెంట్ మోడ్ నిర్వహిస్తున్నారు. ఈరోజు అంతా కూడా ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర ఈవీఎం కావచ్చు, వీవీప్యాడ్లంతా మొత్తం కూడా గ్రామాల దగ్గర సంబంధించిన పోలింగ్ కేంద్రాలు కావచ్చు, ఎన్నికకి తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేయబోతా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2 పార్లమెంటు నియోజకవర్గాలను, ఒకటి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం, ఇంకోటి మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాలకు అధికారులు అన్ని ఏర్పాటు చేసి ఓటర్లంతా కూడా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అంటూ కూడా అధికారులు చెప్పిన పరిస్థితి. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో 18,24,466 మంది ఓటర్లు ఉన్నారు. ఇటు మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 15 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. వారంతా కూడా ఓటు హక్కు వినియోగించుకు గత కొద్ది రోజులుగా ఎన్నికల అధికారులు అంతా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లా కేంద్రంలో 5K రన్ నిర్వహించడం కావచ్చు, ఇటు ఓటు సెల్ఫీ అంటూ కూడా ఒక బోర్డును ఏర్పాటు చేసి ఓటు హక్కు వినియోగించేందుకు అవగాహన కల్పించిన పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల అధికారులు ఈవీఎం ప్యాడ్ కావచ్చు, ఇటు స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేసి ఎన్నికల సామాగ్రిని అంతా కూడా ఎన్నికల సిబ్బందికి ఇవ్వనున్నారు. ఇచ్చిన తర్వాత గ్రామాలకు ఇవాళ సాయంత్రం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి కూడా మొత్తం ఎన్నికల సామాగ్రి అంతా బయలుదేరి వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే ఎన్నికల అధికారులు పోలింగ్ సరళి కావచ్చు, పోలింగ్ రోజుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను సర్వం సిద్ధం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల అధికారుల బ్యాక్గ్రౌండ్లో కనిపించినటువంటి ఒక ఈ ఫ్లెక్సీని గమనిస్తే ఇలా ఎన్నికల అధికారులు భారత ఎన్నికల సార్వత్రిక ఎన్నికల లోక్సభ వరంగల్ పార్లమెంటు ఎస్సీ అంటూ కూడా స్వీప్ 2024 అంటూ కూడా ఇలా ఎన్నికల సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఇటు ఆయుధాల ప్రదర్శన కావచ్చు, ఓటర్ల రవాణా, మద్యం, మత్తు పానీయాలు, ఉచిత బహుమానాల పంపిణీ, డబ్బు పంపిణీ, చెల్లింపు వార్తలు, మత విద్వేష పూరిత ప్రసంగం, ఆస్తుల పంపిణీ, అంటే ఇటువంటి ఏమీ జరగకుండా చూసుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేస్తారు. ఎవరైనా ఉల్లంఘించి చర్యలు కనుక చేపడితే ఈ 100 నిమిషాల లోపే వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. పోలింగ్ తేదీ 13వ తారీఖున ఉంటుందంటూ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసి 1950గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా ఎన్నికల పోలింగ్ సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించుకోవచ్చు, వీటందుకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా కూడా ఈ పోలింగు డే రోజు టోల్ ఫ్రీ నెంబర్ 1950కి ఫోన్ చేసి వారంతా కూడా ఫిర్యాదు చేయొచ్చంటూ కూడా ఎన్నికల అధికారులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇటు అప్రమత్తంగా ఉంటే ఎన్నికల ప్రవర్తన నియమాలు ఉల్లంఘన మరియు ఎన్నికల వ్యవహారాల ఉల్లంఘన జరిగితే ఏదైనా రిపోర్ట్ చేయడానికి సివిజిల్ ఉపయోగించవచ్చు కూడా ఎన్నికల అధికారులు చేశారు. ఇటు ఫీల్డ్ టీం ద్వారా చర్యలు అమలు మరియు నివేదిక, ఆ తర్వాత
15 మినిట్స్ తర్వాత ఫీల్డ్ టీం ఫిర్యాదు చేసినటువంటి స్థలానికి చేరుకుంటారు. జిల్లా ఎన్నికల అధికారి వెరిఫికేషన్ కొరకు ఫీల్డ్ యాజమాన్యానికి ఫిర్యాదు అక్కడ ఇచ్చేస్తారు. తర్వాత రిటర్నింగ్ అధికారికి ఆ ఫిర్యాదు ముగించే పట్టే సమయం ఒక 50 నిమిషాల వ్యవధి పడుతున్నట్టు కూడా ఎన్నికల అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కలుగుతుంది. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి పేరిట మొత్తం అవగాహన కల్పిస్తూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వారంతా కూడా కేవలం ఓటర్ ఐడే కాకుండా 12 గుర్తింపు గవర్నమెంట్ సంబంధించినటువంటి ఐడి కార్డుల ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు కూడా ఎన్నికల అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా మొత్తం 2 పార్లమెంటు నియోజకవర్గాలు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాలు కొనసాగించారు. నేటి నుంచి ప్రచార రథాలు కావచ్చు అభ్యర్థులంతా కూడా ప్రచారం ముగించుకొని ఆ ఓటర్లను ఆకట్టుకునేందుకు వారు ఎవరికి వారు పై ఎత్తులు వేస్తూ ఎవరికి వారంతా కూడా ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తూ అభ్యర్థుల ఏజెంట్లు కావచ్చు అభ్యర్థులకు సంబంధించినటువంటి 9 వాహనాలకు సంబంధించినటువంటి పర్మిషన్లు తీసుకోవడం కావచ్చు ఇలా అభ్యర్థులంతా ఎన్నికల పోలింగ్కు సంబంధించినటువంటి వ్యవహారాన్ని చూస్తున్నారు. ఎన్నికల అధికారులు కావచ్చు ఇటు పోలీస్ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా మొత్తం ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించేందుకు నీతి నిజాయితీగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం కావచ్చు భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా పోలీస్ శాఖ సంబంధించి అన్ని ఏర్పాటు చేసినట్టు వరంగల్ సిపి అంబర్ కిషోర్ జా కూడా నిన్న మీడియాతో మాట్లాడుతూ 7 కంపెనీలకు సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు 15 మంది బలగాలను వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చాం. 5,000 మంది స్థానిక పోలీసులతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. వరంగల్ పార్లమెంటు పరిధిలో 247 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఈ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర తప్పకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేశాం. ఎవరు కూడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు పోలీస్ శాఖ కావచ్చు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు భూపాలపల్లి జిల్లాలో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం కొంత మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కసరత్తు చేసి ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల పర్యవేక్షణ కావచ్చు ఇటు స్థానిక పోలీస్ అధికారులు ఆ పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తూ కేవలం 7 గంటల నుంచి 4 గంటల వరకు మాత్రమే ములుగు అసెంబ్లీ నియోజకవర్గం ఇటు భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతం అంతా పోలింగ్ కార్యక్రమం కొనసాగుతుంది. మిగతా అన్ని నియోజకవర్గాల్లో 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎవరైతే 6 గంటల లోపు పోలింగ్ సెంటర్ లోపల ఉంటారో వారందరికీ ఓటు హక్కు వినియోగించేందుకు ఓటు వేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఎవరైతే సమయం దాటిన తర్వాత అంటే ఏజెన్సీ ప్రాంతంలో 4 తర్వాత వచ్చిన వారికి అవకాశం ఉండదు. మిగతా 6 నియోజకవర్గాల్లో 6 తర్వాత వచ్చిన వారికి మాత్రం ఓటు హక్కు వినియోగించడం అవకాశం లేదు. కేవలం సమయం అయితే ఏదైతే ఉందో 6 గంటల లోపు వారు మాత్రమే వారు ఏదైనా గవర్నమెంట్ ఐడి కార్డుతో లోపల పోలింగ్ కేంద్రంలో కనుక ఉంటే ఏ సమయమైనా ఎంత క్యూ లైన్ ఉన్నా కూడా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఎన్నికల అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా వాటర్ కావచ్చు ఇటు షామియానాలు కావచ్చు టెంట్స్ ఇతర ఏర్పాట్లు అన్నీ చేసినట్టు జిల్లా కలెక్టర్లు ఇప్పటికే మీడియా సమావేశంలో వెల్లడించారు. కొన్ని చోట్ల మోడల్ పోలింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశారు. మోడల్ పోలింగ్ స్టేషన్ల ద్వారా ఓటు హక్కు శాతం పెంచేందుకు ఈసారి ఓటు హక్కు ఎక్కువగా వినియోగించినటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వరంగల్ మహబూబాద్ పార్లమెంటు నియోజకవర్గాల ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. యామిని రైట్ థ్యాంక్ యూ తిరుపతి.